నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. హనుమాన్ జయంతి సందర్భంగా నార్త్ లాలాగూడలోని రైల్వే క్వార్టర్స్ లో ఉన్న వీర హనుమాన్ దేవాలయంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించి పూజలు చేసి ఆశీస్సులు పొందారు. చాలా మంది ప్రముఖులు కూడా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు వైష్ణవిని ఆలయ నిర్వాహకుడు మోహన్ ప్రత్యేకంగా ఆహ్వానించి పూజలు చేయించారు. వైష్ణవి మాట్లాడుతూ, ఈ ఆలయం చాలా పవిత్రమైనది, పురాతనమైనది అని ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుందని చెప్పారు. భక్తులు తమ కోరికలు నెరవేరుతాయని నమ్మకంతో ఎక్కువ సంఖ్యలో వస్తారని, అందరూ సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని దర్శించినట్లు తెలిపారు. ఆలయ నిర్వాహకుడు వ్యవస్థాపక అధ్యక్షుడు మోహన్ మాట్లాడుతూ, ఈ పురాతన ఆలయం క్రమంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. కానీ ఆలయానికి వచ్చే దారులను క్వార్టర్స్ చుట్టూ మూసివేశారని, వాటిని తెరిచేందుకు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆలయంలో జమ్మి చెట్టు నాటేందుకు రమ్మని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు మన రైల్వే కాలనీలో హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ గుడి అనేది చాలా పురాతనమైన గుడి, చాలా మహిమగల గుడి. హనుమంతుడు ఆశీస్సులు మనందరికీ ఉండాలి. అట్లనే ఈరోజు జయంతి సందర్భంగా ఈరోజు మన గుడికి వచ్చి అందరితో పాటు దర్శనం చేసుకోవడం జరిగింది. దర్శనం చేసుకున్న తర్వాత మా మోహన్ గారు మమ్మల్ని శాల్వాతో సత్కరించడము, అట్లాగే వాళ్ళతో కూర్చొని ప్రసాదాలు తీసుకోవడం జరిగింది. ఈ గుడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఇట్లాంటి గుళ్ళు మనం అందరం దర్శనం చేసుకుంటూ ఉండాలి. అట్లనే ఆ దేవుని ఆశీస్సులతోని మనం అందరం ధర్మ మార్గంలో నడవాలి. ఎట్లయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లనే మన గౌరవ ఎమ్మెల్యే, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఉన్నారో, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలతో మన రాష్ట్రం మొత్తం ధర్మ మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై